హలో అండి అందరికీ. నేను చిన్న పని మీద హిందీ రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో ప్రయాణం మొదలుపెట్టాను. ఈ ప్రయాణంలో ఈ విలేజ్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రకృతి వనంలో ప్రయాణం అంటే చాలా బాగుంటుంది. చాలామంది సిటీలో ఉండే పల్లెటూర్లని మిస్ అవుతుంటారు. మీరు కూడా సిటీలో ఉండే వాళ్ళు ఒక్కసారి వర్షాకాలంలో ఈ విలేజ్ పల్లెటూరులో ప్రయాణం చేయండి. ఆ థ్రిల్లే వేరు ఉంటుంది. ఈ రోజైతే వెదర్ చాలా కూల్గా ఉంది. చిన్న చిన్న చిరుజల్లులతో వర్షం కురుస్తుంటే ఈ పల్లెటూర్లను చూస్తుంటే చాలా మనసుకు హాయిగా అనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఈ అడవిలో ఉండే పల్లెటూర్ల ప్రయాణం చేయండి. వర్షాకాలంలో ఆ థ్రిల్లే వేరుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుడిసెల్లో ఈ అడవిలో చిన్న చిన్న పల్లెటూర్లు, ఆ పల్లెటూర్లలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని మనసులో జీవన విధానం కొనసాగిస్తున్నారు. కల్మషం లేని మనుషులు ఇక్కడ కనిపిస్తారు. చూస్తున్నారు కదా, ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని దుద్దెడ ప్రాంత విలేజ్. ఈ దుద్దెడ ప్రాంత విలేజ్లో నా ప్రయాణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈరోజు వర్షం పడుతున్న కారణంగా ఈ ప్రయాణం నాకు ఒక థ్రిల్కు గురి చేసేలాగా నాకు అనిపిస్తుంది. వర్షాకాలంలో చాలామంది టూర్కు వెళ్తుంటారు కదా, ఈ వర్షాకాలంలో ఒక్కసారి మీరు విలేజ్ పల్లెలో ప్రయాణం చేసి చూడండి. చుట్టూ కొండలు, అడవి ప్రాంతం. ఆ అడవి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను చూస్తుంటే చాలా మంచి థ్రిల్ అనేది గురవుతారు. చూస్తున్నారు కదా, అక్కడక్కడ గుడిసెలతో పెంకుటిళ్ళతో కనిపిస్తున్న ఇల్లులు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్.